సామాజిక న్యాయానికి కేర్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మరోసారి రుజువైంది. ఒకేసారి 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు 50% సీట్లు కేటాయించి చరిత్ర సృష్టించారు. 2019తో పోలిస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అదనంగా 11 సీట్లు కేటాయించారు. ఇదే సమయంలో 77% ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా గ్రాడ్యుయేట్లు, ఆ పై చదువులు చదివిన వారికి అవకాశం కల్పించారు. ఇప్పుడు సామాజిక న్యాయ విషయంలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శకుడిగా నిలిచారు. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 50% సీట్లను బడుగు బలహీన వర్గాలకు కేటాయించిన జగన్ తాను బడుగుల పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారు. 2 నెలల్లోనే తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సామాజిక న్యాయాన్ని మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు సీఎం జగన్. ఈరోజు 50% అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు రెండు కలిపితే 200 స్థానాలు అయితే ఈ 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50%, 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా 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 అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి. మొత్తం 200 స్థానాల్లో 100 సీట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కేటాయించారు. 2019తో పోలిస్తే ఈసారి అదనంగా 11 సీట్లు ఇచ్చారు. 200 ఎమ్మెల్యే, ఎంపీ సీట్స్లో డిస్ట్రిబ్యూషన్ ఒకసారి చూసుకుంటే ఎలా ఉందంటే ఎస్సీ 33, ఎస్టీ 8, బీసీ 59, ఓసీ 100, 7 మైనారిటీస్, అన్ని కేటగిరీస్లో 24 ఉమెన్ క్యాండిడేట్స్ ఈసారి ముఖ్యమంత్రి గారు ఎంపిక చేశారు. తొలి నుంచి మహిళా అభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఈసారి సీట్ల కేటాయింపులోనూ వారికి మంచి అవకాశాలు కల్పించారు. ఎంపీ, ఎమ్మెల్యే మొత్తం 200 స్థానాల్లో 24 సీట్లను మహిళలకు కేటాయించిన జగన్ మున్ముందు ఈ సంఖ్యను మరింత పెంచుతామని ప్రకటించారు. ఇక ఈసారి ఎమ్మెల్యే టికెట్లలో 7 మైనారిటీలకు కేటాయించారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కాడి నుంచి ఏ ఎజెండాతో ఉన్నారో, ఏ విధంగా ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి నేను ప్రాధాన్యత ఇస్తానని చెప్పి పార్టీ స్థాపించారు. అదేవిధంగా ఈ రోజు కూడా ఆయన నిరూపించారు. 50% పైగా మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి ఇవ్వడం జరిగింది. మైనారిటీలకు కూడా దాదాపుగా 7 ఎమ్మెల్యే టికెట్స్ ఇవ్వడం జరిగింది. 25 ఎంపీ సీట్లలోనూ సామాజిక న్యాయం పాటించారు సీఎం జగన్. ఇందులో అత్యధికంగా బీసీలకు 11, ఓసీలకు 9, ఎస్సీలకు 4, ఎస్టీలకు 1 సీటు కేటాయించారు. మొత్తం 200 మంది అభ్యర్థుల్లో 77% ఉన్నత విద్యావంతులే కావడం గమనార్హం. ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరగలేదు. ఎక్కువ శాతం సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. సామాజిక న్యాయం అనేటువంటి మాటకి అర్థం చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూసుకుంటుంటే ప్రతిసారి కూడా అవసరమైతే ఎంత పెద్ద నాయకత్వం అయినా సరే మన నుంచి వాళ్ళు దూరమైనా పర్వాలేదు, కానీ బీసీలకి మనం చేయాల్సినటువంటి ప్రాధాన్యత చేయాలి అని ఆయన ఎంత సంకల్పంతో చేశారంటే మనందరం కూడా చూసాం. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవుల్లోనూ పనుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50% వాటా కల్పిస్తూ చట్టం తెచ్చారు. ఆ చట్టాన్ని అభ్యర్థుల ఎంపికలోనూ అమలు చేసి రాజకీయ చరిత్రలోనే కొత్త అధ్యాయం సృష్టించారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఈసారి 12 ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు సీఎం జగన్. గడిచినటువంటి ఏ రాజకీయ పార్టీ ఇవ్వనటువంటి ప్రయారిటీని బడుగు బలహీన వర్గాలకి ఈ రాష్ట్రంలో ఇవ్వాలన్నటువంటిది ఆయన విధానాన్ని నమ్ముకున్నాడు. ఆ విధానానికి అనుగుణంగానే గతంలో ఏదైతే ఇచ్చినటువంటి సీట్ల కన్నా మిన్నగా ఈరోజు ఎస్సీస్, ఎస్టీస్తో పాటు బీసీలకి, ముఖ్యంగా దాదాపు 48 మందికి బీసీలకి ఈరోజు అసెంబ్లీ అభ్యర్థులుగా అవకాశం ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. ఈ ఎన్నికల్లో ఏకంగా 81 ఎమ్మెల్యే, 18 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను మార్చిన సీఎం జగన్ ఇదే సమయంలో బడుగు బలహీన వర్గాలకు ఎనలేని ప్రాధాన్యత కల్పించారు. చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఏకంగా 100 సీట్లను బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీలకు కేటాయించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం వైఎస్ జగన్ ఎంపీ ఎమ్మెల్యేల జాబితా విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. నియోజకవర్గాల్లో నేతలు కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ వేడుకలు నిర్వహించారు. సీట్లు దక్కిన అభ్యర్థులు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల జాబితాను ఇడుపులపాయలో ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు. పుట్టపర్తి నియోజకవర్గం టికెట్ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి ఇవ్వడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. వెంకటగిరి నియోజకవర్గం అభ్యర్థిగా రామ్ కుమార్ రెడ్డి, గూడూరు అభ్యర్థిగా మేరుగ మురళీధరన్ను ప్రకటించడంతో రాపూరులో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. గన్నవరం సీటు వల్లభనేని వంశీకి కేటాయించడంతో కార్యకర్తలు స్వీట్లు పంచి బాణాసంచా కాల్చారు. సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. తిరువూరు సీటు నల్లగట్ల స్వామిదాస్కు ఇవ్వడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలు జరిపాయి. పామరు నియోజకవర్గం అభ్యర్థిగా అనిల్ కుమార్ పేరును ప్రకటించడంతో కార్యకర్తలు అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు టికెట్లు ఇచ్చి గౌరవిస్తుందని విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. నంద్యాల సీటు కోసం మరోసారి తనను ఎంపిక చేయడంతో శిల్పా రవిచంద్రారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుపాలెం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. చెరుకువాడ శ్రీరంగనాథరాజును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో స్వీట్లు పంచారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం జగన్ అందిస్తోన్న నవరత్నాల వల్ల విజయం సాధిస్తామని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అన్నారు. ఉండి నియోజకవర్గంలో ప్రజలకు మేలు చేసే అవకాశం కల్పించిన సీఎంకు కృతజ్ఞున్నై ఉంటానని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు స్పష్టం చేశారు. ఇటు రాజాం ఎమ్మెల్యే అభ్యర్థిగా తలే రాజేష్ను ప్రకటించడంతో కార్యకర్తలు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. భారీ ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇటు చీరాల అసెంబ్లీ అభ్యర్థిగా కరణం వెంకటేష్ను ప్రకటించడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలు జరిపాయి. మంగళగిరి టికెట్ తనకు ఇచ్చినందుకు మురుగుడు లావణ్య సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులు నాకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆళ్లగడ్డ, ఎచ్చర్ల, పాడేరు తదితర నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సీఎం జగన్ ఎంతో నమ్మకంతో టికెట్లు ఇచ్చారని భారీ మెజారిటీతో గెలిచి సీఎంకు కానుకగా ఇస్తామంటున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు.